కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబంలోని మహిళా బ్యాంకు ఖాతాలో ప్రతి నెల 1వ తేదీన 5,000 రూపాయలు ఇందిరమ్మ అభయహస్తం పథకం ద్వారా ఇస్తామని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ తెలిపారు. తిరుపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు జరిగే మేలును వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకోవడం ద్వారా పేద ప్రజలకు మంచి జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి గాలి కొడుతోందని, వైసీపీ ఓడిపోతుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటమి తప్పదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని, అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఇల్లు లేని వారికి ఇండ్లు కట్టిస్తామని, స్థలాలు ఇచ్చేందుకు మొదటి సంతకం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చందనమూడి శివ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొని వచ్చాం. వాళ్ళు ఒక్క విమానం కూడా ఇయ్యలేదు ఇప్పటిదాకా. మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి పునాది రాయి వేయించాం, ఏమి అనాది రాయి అయిపోయింది. దుగరాజపట్టణ ఓడ రేవు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న కాంగ్రెస్ ఆలోచనను ఆపేశారు భారతీయ జనతా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. శ్రీ సిటీని తీసుకొని వచ్చాం. మొన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ నేను కలిస్తే ఆయన అడిగాడు శ్రీ సిటీ ఎలా ఉందని. ఈ శ్రీ సిటీ అనేది మన్మోహన్ సింగ్ గారి ఆలోచన. మరి 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 30,000 మంది మహిళలకు మన ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఎగుమతులు జరుగుతున్నాయి. మన్మోహన్ సింగ్ గారి ఆలోచన విధానంలో 30 దేశాల నుంచి, విదేశాల నుంచి పెట్టుబడులు శ్రీ సిటీలో పెట్టడం జరిగింది. 200 ఫ్యాక్టరీలు. మన ప్రాంతంలో మంచి హాస్పిటల్ని తీసుకొని వచ్చాం. చిన్న బిడ్డలకు ఆసుపత్రిని తీసుకొని వచ్చాం. కాన్పుల ఆసుపత్రిని తీసుకొని వచ్చాం. స్విమ్స్ హాస్పిటల్కు నిధులు తీసుకొని వచ్చాం.